గౌతమ్ గారు ఇక్కడ అయితే మీ బ్రహ్మానందం గారికి క్వశ్చన్. గౌతమ్ గారు అని వినిపిస్తే ఇంకా ఒకటి అడిగితే మైక్ వెనక్కి ఇచ్చేస్తానండి. మీరు యాక్చువల్లీ తాత క్యారెక్టర్ అంటే మనవాళ్ళు ఈ ఏజ్లో ఉంటారు. మీ అబ్బాయిని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే కొడుకు అక్కడ మీకు ఆపోజిట్లో మనవడగా కనిపిస్తారు. ఊరికి మనం అనుకుంటాం కానీ ఇక్కడ తండ్రి కొడుకు అని ఇచ్చిన క్యారెక్టర్ డైలాగ్స్ వాడు ఏం చేస్తున్నాడు మనం ఏం మాట్లాడుతున్నాం ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోవటం. షార్ట్లో ఉన్నప్పుడు గౌతమ్ తండ్రి బిడ్డగా నేను ఇతనితో చూస్తున్నాను, తాత అని వాడు ఇలా వచ్చి నోట్లో వేలేసుకుని తాత నాన్న నన్ను ఎక్కించుకొని ఇవన్నీ. యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ యాక్టర్ బిఫోర్ ది కెమెరా, యు ఆర్ అన్ యాక్టర్ ఆన్ ది డయాస్. ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్. వాళ్ళు ఇప్పుడు ఈ ఏజ్లో కాకపోయినా నిజంగా చిన్న పాప ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం చెప్పాలంటే డ్రంక్ ఉన్నాడుకోండి, బాగా తాగి వాడు మీరు తాగుడు అలవాటు లేదు కదా, మీరు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారండి అంటే ఆర్టిస్ట్కి కావాల్సినటువంటి అతి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్జర్వేషన్. వాడు ఒక దుర్మార్గుడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మంచివాడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్లో కూడా మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ఎలా ఉంటాడు, హోమియోపతి డాక్టర్ ఎలా ఉంటాడు, లేకపోతే ఒక మామూలు ఇంగ్లీష్ చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటాడు. ఈ వేరియేషన్స్ జనరల్గా మనకు ఒక ఎప్పుడు ఆర్టిస్ట్కి ఉండాల్సింది ఏంటంటే ఒక యాంటీనా ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి. అదేంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్లో పర్ఫెక్ట్గా ఉండగలిగిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు. అవతల వాడు మనకి కొడుక బావుమరిదా ఇంకోట అని ఉండదమ్మా. హ్యాపీగా మనకి ఇచ్చిన డైలాగు అందులో ఇఫ్ యూ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్ పర్టికులర్లీ ఫర్ ద షార్ట్, that will be nice. If shot is happy, if scene is happy, if scene is happy, every film is happy. Automatically producer will be happy. Thank you. బ్రహ్మానందం గారు సార్. ఏమండి ఒకటిన్నర రెండు అయినట్టుంది కదా సార్ చెప్పండి సార్. సార్ ఈ భూమి మీద రక్త మాంసాల్లో నడిచిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరంటే బ్రహ్మానందం గారే. థ్యాంక్ యూ. మీకు ఇప్పటిదాకా వచ్చిన అవార్డులు కానీ ముందు రాబోయే అవార్డులు కానీ ఏ కూడా మీ గొప్పతనానికి సరిపోవని నేను అనుకుంటున్నాను. వెరీ కైండ్ ఆఫ్ యూ. మీ ముందు ఇలా మాట్లాడడమే ఒక ప్రివిలేజ్ నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ని డిఫైన్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాలే డిఫైన్ చేస్తాయి మాకు చాలామందికి. అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్యన సినిమాల్లో? అంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అండి, కొంచెం 2 అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సిన, కొంచెం డెప్త్లోకి వెళ్ళాల్సిన మాట. మనకు ఒక అందమైన షాండీర్ లాంటి ఇమేజ్ ఉంది. బ్రహ్మాండం వాడు కనపడవాడు ఇప్పుడు మీరు చెప్పారే, దాన్ని రోజు ఆ షాండీర్ జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకోవటం వేరు. అదే పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బూజు పెట్టిపోద్ది. దాంతో ఎంతమంది బాగుండేదిరా బ్రహ్మాండం కామెడీ, ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అనే ఇంతకుముందు పూర్వ చరిత్రలో కొంతమంది కమిడియన్స్ దగ్గర మనం విన్నాం అన్నమాట. ఎంత చేసినా ఎక్కడో ఒక చోట ఇంకా వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్, మన ఏజ్ మనకు తెలియాలి. నేను తలకి రంగేశాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? అది ఆయన ఎవరో వెళ్ళిపోయాడా? కాబట్టి ఆ ఏజ్ ఒకటి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు. కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా కూడా నేను చేయలేకపోతున్నాను అన్న విషయం నాకు తెలుసు. నేను చేసే కామెడీ ఇంతకుముందులాగే ఎప్పుడెంతసేపు కాడు కొట్టడం ఇవన్నీ చేసిన కామెడీయే చేస్తున్నాను, చేసిన క్యారెక్టర్సే నాకు రాస్తున్నారు. దీనివల్ల నాకు నా ఇమేజ్కి ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలి అనే ఐడియా సెల్ఫ్ క్రిటిసిజంతో నేను తీసుకుంది. అంతేగానండి నాకు సినిమాల్లో నేను వేషాలు వేస్తామంటే వేషాలు లేక కాదు, వేషాలు ఇవ్వక కాదు, మనం చెయ్యలేక కాదు, చేసినదే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా దొరికిపోతాం. దొరికిపోకుండా ఉండాలంటే అదే
నా లైన్లో వస్తున్నాడని ఇందాక ఊరికే సరదాగా అనలేదు నేను వెన్నెల కిషోర్ని. వెన్నెల కిషోర్కి హీరో వేషాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా ఇక్కడ ఇది మనం చేస్తే లాభం లేదు వద్దు అనుకుని తన లైన్ తను చూసేసుకుని వెళ్ళిపోవటం. దట్ క్రిటిసిజం, సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ మోర్ నెసరీ. ఇప్పుడు వీడు ఆల్మోస్ట్ 20 years అయింది, 15 years అయింది వచ్చని, మా ఇద్దరి మధ్య దొరుకుతా ఎందుకు డాడీ అది. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కమ్ముల శేఖర్ సినిమా, శేఖర్ కమ్ముల, మేడం మేము కమ్ముల శేఖర్ అంటాం ఎందుకంటే వీళ్ళ అమ్మ మేనల్లుడు అతను. సరే అది 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 వేరే టాపిక్, అది వదిలేద్దాం. గోదావరి అనే సినిమాలో ఇతన్ని హీరోగా పెట్టాడు. లేడీ ఓరియంటెడ్ నువ్వు తర్వాత యాక్టింగ్ అది పెద్ద పెర్ఫార్మ్ అని స్టోరీ వినొచ్చి చెప్పాడు. ఈస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? అంటే అది ఎవరికైనా తెలియపరుద్దామంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడికి ఎంత బలుపు తెలుసా, శేఖర్ కమ్ములు పిలిచి క్యారెక్టర్ ఇస్తారంటే వద్దన్నాడు. అందువల్ల నా స్టైల్ ఆఫ్ పేరెంటల్ లైఫ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ ఇట్ దెమ్. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఇప్పుడున్న జనరేషన్కి యు నో వాట్ యు ఆర్. అందుకని ఇందాక మీకు నేను చెప్పినట్టు యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. మా ముందున్న మొత్తం ఆ బ్యాచ్ మాతో పాటు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఇదిగో ముందు ఫ్రంట్ లోడ్లో కూర్చున్నారు చూడండి, వీళ్ళందరూ అప్పుడున్న జర్నలిస్టులు. ఇప్పుడు వెనకాల కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ తర్వాత వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో, ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు. ఏం తెలుసమ్మా నీకు, 30 సంవత్సరాల నుంచి ఉన్నాను తెలుసా ఇక్కడ ఇండస్ట్రీలో, 40 years ఇండస్ట్రీ, ఇట్లాంటివన్నీ బోర్డులు పెట్టుకుని తిరగడానికి కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెకప్ చేసుకుని సెల్ఫ్ క్రిటిసిజం ఉన్నాడు ఎప్పుడైనా. అందువల్లే నేను సినిమాలు కొంచెం తగ్గించి జాగ్రత్తగా చేసుకోవడం లేదు. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు చాలామంది మాలో చాలామందికి అలవాటు ఏంటంటే రోజంతా ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ సినిమాలు చూసినా, ఏం 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 వర్క్ చేసుకున్నా సాయంత్రం పడుకునే ముందు బ్రహ్మానందం కామెడీ సీన్స్ అని చెప్పో, లేకపోతే ఎంఎస్ నారాయణ గారి కామెడీ సీన్స్ అనో ఇలా యూట్యూబ్లో ఒక అరగంట పెట్టుకుని భోంచేస్తానో లేకపోతే పడుకునే ముందు చూసి పడుకోవడం అనేది చాలా అలవాటు. అయ్యే సీన్లు మీరు చేసిన అయ్యే సినిమాలు, అయ్యే సీన్లు మళ్ళీ మళ్ళీ చూసి మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటాం. బట్ ఈ మధ్య వచ్చిన సినిమాలు ఆ ఫస్ట్ రోజు సినిమా థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ నవ్వుతాం. బట్ రెండోసారి చూద్దాం అనుకున్నప్పుడే ఆ సినిమాల్లో ఆ కామెడీ అనేది పండడం లేదు అసలు. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు సినిమాలు తగ్గించుకున్నాను. అది అంటే ఏదైనా కొంచెం రిపీటెడ్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ అందులో కొన్ని ఆవకాయ పచ్చడి ఉందనుకోండి, దాన్ని మూతి కట్టి 1 year వాడతాం, టేస్ట్గా ఉంటుంది. అదే కొబ్బరి చట్నీ లేకపోతే ఇంకోటి పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఆ రోజుకే బాగుంటాయి. అని 2 చెత్త ఇవి అంటానికి లేదు. దీని టేస్ట్ దీనిది, దాని టేస్ట్ దానిది. కొంతటికి లాంగ్విటీ ఉంటుంది, కొంత ఉండదు. అది దట్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్ యాజ్ వెల్ ఆర్ ది రైటర్. వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే 10 కాలాల పాటు బతికే అట్లాంటి డైలాగ్ చెప్పగలిగే అవకాశం మనకు కలుగుతుంది తప్ప లేకపోతే రాదు.